హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ అయితే సన్న సేమ్యాలండి. మనమైతే షిరుకుమాల వేస్తామో ఆ షిరుకుమా సేమ్యాలతో ఈరోజు అయితే తాలింపు చేయబోతున్నాం. ఇవి చూసేదానికి ఇలా ఉంటాయండి, సన్నగా. ఇక్కడైతే మాకు ప్యాకెట్లు దొరుకుతాయి పూణేలో. ఇంకా దానికి తగిన పదార్థాలు అయితే కొంచెం గీ తీసుకున్నా, సేమ్యా తీసుకున్నా, కొంచెం జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నా, ఇంకా కొంచెం షుగర్ అండి. ఇది వాటర్తోనే చేయాలండి ఈ ప్రాసెస్. పాలు వేస్తే ఏమవుతుందంటే కొంచెం బంక్ వస్తుంది. నేనైతే ఇప్పుడు ప్యాన్లో గీ వేసేసి కొంచెం జీడిపప్పు అవన్నీ వేసి మనకి ఏవి కావాలన్నా డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చు. ఇవే వేసుకోవాలని ఏమి లేదండి. ఇంకా కొంచెం ఫ్రై అయినాక ఏవి మనకు కావాలో అవి చేసుకోవచ్చు అండి. ఫ్రై చేసుకొని జీడిపప్పు ఏమైనా. ఇంకా దీంట్లోనే నేను కొంచెం ఫ్రై అయితేనే వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ అనేది అందాజ ఏం లేదని కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఈ సన్న సేమ్యాలు తొందరగా కుక్ అయిపోతాయి. ఆ వాటర్లోనే కొంచెం షుగర్ అండి. ఎక్కువ స్వీట్ ఉంటే చాలా బాగుండదు, కొంచెం షుగర్ వేసుకోండి. నేను 2 ప్యాకెట్స్ తీసుకుంటున్నా కాబట్టి కొంచెం వేసుకున్నా షుగర్. ఇంకా దానికి తగినట్టు సేమ్యాలు మొత్తం ఒక ప్లేట్లో గీసుకొని మొత్తం చిన్న చిన్న తుంచేసి ఎసురు అనేది తాగేటప్పుడు ఆ సేమ్యా అయితే వేసేయాలండి. కొంచెం నలిపి వేసుకోండి సేమ్యా అనేది, ఎందుకంటే అది వాటర్లో పడినాక మొత్తం ఇదైపోతుంది. అంటే అట్లా బచ్చుగా అయితే ఉండదండి. ఇప్పుడు మీరు చూస్తే అర్థమైపోతుంది, మొత్తం అట్లా కరిగిపోయినట్టు అయితే అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ సింపుల్ ప్రాసెస్ అండి ఇది. ఇంకా ఈ టైంలో మనకి షుగర్ తక్కువ అనిపిస్తే కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అండి పైన. ఇప్పుడైతే అయిపోయినట్టే అండి సేమ్యా. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. పైనుంచి అయితే నేను కొంచెం గీ వేసిన, ఇంకా లాస్ట్ అయితే సేమ్యా నేను ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నానండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బాయ్ అండి.